సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో కైట్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ లో 40 మంది అంతర్జాతీయ ప్లేయర్స్ పాల్గొన్నారు. 16, 17, 18 తేదీల్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. ఇక స్వీట్ ఫెస్టివల్ లో అన్ని రాష్ట్రాల వంటకాలు నోరూరిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సంక్రాంతి సందర్భంగా ఇటు హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది నిర్వహించేటటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే పెరేడ్ గ్రౌండ్స్లో అదరహో అనిపిస్తుంది. నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపు 5 అడుగుల నుంచి మొదలుకొని 20 అడుగులు 30 అడుగుల వరకు భారీ సైజులో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఎగరేసేటటువంటి పతంగులు అయితే నగరవాసులను కనువిందు చేస్తున్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఇటు స్వీట్ ఫెస్టివల్ దాదాపు 60 స్టాల్స్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నోరూరించే స్వీట్లు కూడా నగరవాసులను నోరూరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది చెప్పొచ్చు. ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా, రష్యా, జపాన్, ఐర్లాండ్ ఈ వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ అయితే ఎగరవేసేటటువంటి పతంగులు చూడడానికి అయితే నగరవాసులు ఎంతగానో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఎలా అనిపిస్తుంది ఈ ఈవెంట్ అంతా చూస్తుంటే? చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం వస్తున్నాను, సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. స్టార్ట్ అయితే అన్ని ఎగరం స్టార్ట్ అయితే నేను చూడడానికి వెయిట్ చేస్తాను. వచ్చారు? బాచుపల్లి నుంచి వచ్చాను. ముందు ఎప్పుడైనా చూసారా? లేదు, ఫస్ట్ టైం వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాచుపల్లి, సేమ్ హస్బెండ్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇంకా ఎగ్జైట్ ఉంది చూడడానికి. సార్ ఎలా అనిపిస్తుంది? ఫైన్ చాలా బాగుంది. చూడాలి, ఇంకా ఎగరలేదు, ఎగిరితే కానీ తెలియదు. ఫస్ట్ టైం వచ్చాము, ఎంజాయ్ చేద్దామని. సో ఎక్స్పెక్ట్ ఎంజాయ్. సంక్రాంతికి ఊరికి వెళ్ళలేదా? లేదండి, ఇక్కడ లోకల్. ఎలా అనిపిస్తుందండి ఎప్పుడైనా? చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చాము మేము కూడా. హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇంతకుముందు వచ్చారు ఎప్పుడైనా? ఎవ్రీ ఇయర్ విజిట్ అవుతాం. సంక్రాంతి రాగానే ఫస్ట్ మనం వచ్చేది ఇక్కడికే, పరేడ్ గ్రౌండ్స్ కి. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫ్లై అవ్వడం మనకి చాలా బ్లెస్డ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ విల్ కమ్ హియర్. ఎవ్రీ ఇయర్ వచ్చి ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేసి వెళ్తాం. చూసారా అక్కడ స్వీట్ ఫెస్టివల్ వెళ్ళి చూసారా? చూసాం, కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి చూద్దాం. ఇంకా 2 days ఉంది కదా, మళ్ళీ ఒకసారి విజిట్ అయ్యి చూద్దాం. ఊరికి వెళ్ళలేదు? లేదు, మేము హైదరాబాదే కాబట్టి విల్ లవ్ టు విజిట్ పరేడ్ గ్రౌండ్స్ ఎవ్రీ ఇయర్. చూడొచ్చు, అందరూ కూడా అంటే ప్రతి ఏడాది వస్తున్నటువంటి వారు ఉన్నారు, కొంతమంది ఈసారి వచ్చి వీక్షిస్తున్నటువంటి వారు ఉన్నారు. సో ఇలా వచ్చినటువంటి సందర్శకులతో మాత్రము అంతా కూడా పెరేడ్ గ్రౌండ్స్ లో ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, ఒక సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు, ప్రస్తుతము ఇటు ఆకాశంలో మాత్రం కనువిందు చేసేటటువంటి పతంగులు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చూడముచ్చటైనటువంటి వివిధ వెరైటీస్ లో శక్తిమాన్ కానివ్వండి, స్పైడర్ మ్యాన్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు ఈగల్ ఆకారంలో ఉన్నటువంటి అంటే డిఫరెంట్ వెరైటీస్ లో ఉన్నటువంటి పతంగులు అంటే చిన్న సైజ్ మాత్రమే కాదు, దాదాపు 10 అడుగులు 20 అడుగులు 30 అడుగులు లాంటి భారీ పతంగులు కూడా ప్రతి ఒక్కరిని కనువిందు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, చాలా మంది నగరవాసులు కూడా ఇక్కడికి వచ్చేసి వీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఈవెంట్? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాం. ఎలా అనిపిస్తుంది సార్ ఈవెంట్? నేను యాక్చువల్లీ థర్డ్ టైం వచ్చాను. సో వీఆర్ ఎక్సైటెడ్ టు సీ ద కైట్స్. పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు భాగ్యనగరంలో పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిన్ ఆంధ్రజ్యోతి.